తగదలాడుకుంటే అందరూ బోర్లు చెప్తారు. ఎవరన్నా ఒక ప్రాబ్లంలో పడ్డారంటే అందరు పరుగులు తీసేసి ఆ సమస్యను వాళ్ళు బయటపడేస్తారని చూడండి. ఇక్కడ మంచి విషయం, ఎవరు ఒకరు పడిపోయి ఉన్నాడు, ఒక దొంగ కొట్టారని ఇద్దరు విడిచిపెట్టి వెళ్ళారు. ఈ సమరయుడు వెళ్ళి వాడిని చూసి గుర్రం మీద ఎక్కించుకొని, ఈ క్రైస్తవుడికి ఇలాంటి మనసు ఉందా? క్రైస్తవుడికి ఎవరికైనా ఎలాంటి, ఒక స్త్రీలో కానీ ఒక పురుషుల్లో కానీ ఎలాంటి ఒక కుటుంబం ఏదండి వచ్చినా వేదనలు వచ్చినా ఏ వచ్చినా కూడా నువ్వు నేను ఎలా ఉండాలి? ఒక సమరయుడు హృదయం ఉన్నట్టు ఉండాలి. సంఘంలో కానీ సమాజంలో కానీ నీ ఇంట్లో వాళ్ళు బంధువుల్లో కానీ లేదు నీ ఇంటి పక్కన వాళ్ళు కానీ బాధపడుతున్నారంటే అంతే కదండి. కుటుంబంలో భార్య భర్తలుగా వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వు వెళ్ళేం చేయాలి? అమ్మ చిన్నపిల్లలు మీరు సంసార జీవితంలో తెలియదు అని చెప్పాలి. కానీ ఒకరి మీద ఒకరు పెట్టేసి చెప్పేసి సంసారం నాశనం చేస్తే బాగుపడదా? ఏం బాగుంటుంది? మన పిల్లలు మనమంతా సుఖంగా ఆనందంగా మనమంతా సంతోషంగా ఉంటుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఫలానా బ్రహ్మయ్య బాబాయ్ కుటుంబం సూపర్, ఫలానా శ్రీని కుటుంబం సూపర్, ఫలానా రాజ కుటుంబం సూపర్, ఫలానా ఏడు గారి కుటుంబం, అబ్బా బిడ్డలు వాళ్ళంతా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు ఇది బాగుంది. మరి పక్కన కుటుంబాలు కూడా ఎలా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఇవాళ కట్టు కట్టడం లేదా మాట మాట్లాడటం ఆ రోజంటే ఇవాళ ఏమయ్యాలి? చాలా మంది కష్టాలు ఉన్నారు. ఒక లాజరు మేరీ వాళ్ళంతా ఈ లోకం తెలియని వాళ్ళు కాదు, వాళ్ళ నాన్నలు చెప్పినోళ్ళు కాదు, సమాజం చెప్పినోళ్ళు కాదు, నాకు తెలియని కాదు. వాళ్ళు మార్చాలంటే మనం ఏం చేయాలి? వెళ్ళాలి. వాక్యం మాట దేవుని మాట చెప్పి కట్టు కట్టాలి. ఇదిగో నీ మీద ఒక పుండు ఉందమ్మా తల్లి, ఇదిగో నీ మీద ఇదిగో ఈ పుండుకు ముందు వాక్యం